బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రేపు మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు అంశాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపైన చర్చ సాగనుంది. ఇక సొసైటీ పాలక మండలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై మంత్రులతోటి చర్చించనున్నారు సీఎం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు బదిలీలపైన చర్చించే అవకాశం ఉంది. మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రేపు బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. ఈ భేటీలో అనేక కీలక అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలతో పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఆ తేదీలకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన కూడా చేసే అవకాశం. ఇక మరోవైపు రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకెళ్లాలి, 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక సొసైటీ పాలక మండలి ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై కూడా రేపు జరిగేటువంటి మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి వారందరితో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన భర్తీలకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు, వారికి సంబంధించిన బదిలీలపై కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఐఏఎస్ ల పనితీరుపై కొంత విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన బదిలీ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా గతంలో సీఎం వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వారికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా రేపు సమావేశంలో చర్చించే అవకాశం. అనేక అంశాలపై కూడా రానున్నటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరోవైపు ఉన్నటువంటి కేసులకు సంబంధించిన విషయాలు కూడా ఈ ఫార్ములా కేసు కేటీఆర్ సంబంధించిన విషయంలో ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం గవర్నర్ అనుమతి తీసుకున్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం. ఇప్పటికే మనం చూడొచ్చు, పోలవరం సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వ తీరుపై కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా సోమవారం విచారణ కూడా వచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన అంశాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పునరుద్ధరణ, ఏదైతే కుంగిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం. మరోవైపు ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థకు మళ్ళీ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన నోటీసులపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, ముందుకెళ్లాలా, ఒకవేళ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు మళ్ళీ పునరుద్ధరించకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా రేపు మంత్రులతో ముఖ్యమంత్రి కీలక సమావేశంలో ఈ యొక్క అన్ని అంశాలపై కూడా మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు. మొత్తం మీద రేపు జరిగేటువంటి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఆ అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి ఎజెండా కార్యక్రమాలు, ఆ అసెంబ్లీ కార్యక్రమంలో ఎలాంటి అంశాలని ప్రధానంగా చర్చించాలి, ఏ బిల్స్ ని రూపొందించాలి. ఎందుకంటే హెల్త్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఇటీవల కాలంలో పారిశ్రామిక సంబంధించినటువంటి విషయంలో, భూముల సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయించింది. వాటికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రులతో చర్చించే అవకాశం. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రధాన అంశము. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు తీవ్ర దుమారం చెప్తున్నారు. ఇప్పటికే వార్డు సభ్యులందరూ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు స్వీకరించారు. మరి వార్డులని 150 ఉన్నటువంటి వార్డులను 300 వార్డులు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో జరిగేటువంటి సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. అన్ని అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
అంశాల నిర్వహణ, దీంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు కేసులు ప్రతిపక్ష నేతలపై గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంశాలతో పాటు ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో స్వీకరించిన తీరుపై కూడా రేపు అటు మంత్రులతో కీలక భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ సర్వ్ చేశారు. అందులో 5కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి మిగిలినటువంటి 5 విషయంలో ముగ్గురికి కూడా తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇద్దరు ప్రధానంగా దానం నాగేంద్ర, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవేళ బైపోల్ ఉప ఎన్నికలు వెళ్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపై కూడా క్యాబినెట్ లో అంటే రేపు జరిగే మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తూ కడియం సీఆర్ కూడా నేను ఏ పార్టీలు కూడా జాయిన్ కాలేదని కడియం సీఆర్ కూడా చెప్పిన దృశ్యాలు కూడా మంచిది. కాబట్టి ఆ మంత్రులకు సంబంధించిన అనర్హతకు సంబంధించిన విషయాలపై కూడా రేపు మంత్రులతో జరిగేటువంటి మీటింగ్ లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అనేక అంశాల్లో ప్రధానమైనటువంటి అంశాలు మాత్రము ఈ 3 అంశాలు ఏదైతే శీతాకాల సమావేశాలతో పాటు మంత్రులకు సంబంధించిన అంశాలు, హిల్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలతో పాటు జిహెచ్ఎంసీ వార్డులకు సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన అంశాలతో పాటు పూర్తిగా ఈ ప్రధానమైన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.